తవ్వే కొద్దీ నందూస్ వరల్డ్ మోసాలు పాకిస్తానీయుల్ని వదలలేదుగా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూట్యూబ్ ప్రపంచంలో ఒకప్పుడు విజయగాథగా నిలిచిన పేరు, లక్షలాది మంది ఫాలోవర్స్, విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకునే వారికి ఆశాకిరణంగా కనిపించిన బ్రాండ్. కానీ ఇప్పుడు అదే పేరు వరుసగా వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. అసలు నందూస్ వరల్డ్ చుట్టూ జరుగుతున్న ఈ వివాదం ఏమిటి? నిజంగా కోట్ల రూపాయల మోసం జరుగుతోందా? ఎందుకు ఒక్కొక్కరుగా బాధితులు బయటికి వస్తూ ఉన్నారు? భారతీయులతో పాటు పాకిస్తానీలు కూడా మోసపోయారని వస్తున్న వార్తల్లో ఎంత నిజముంది? యూకే చట్టాల ప్రకారం ఈ కేసు ఎంత తీవ్రమైనది? యూట్యూబ్ ఛానళ్లు కూడా ప్రమాదంలో పడిందా? ఈ రోజు వీడియోలో ఈ మొత్తం వ్యవహారాన్ని పూర్తిగా విశ్లేషించబోతున్నా. చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే కథలో ప్రతిరోజు కొత్త ట్విస్ట్ బయటపడుతుంది. ఫ్రెండ్స్, గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా, యూట్యూబ్, ఎన్ఆర్ఐ కమ్యూనిటీలో ఒకే పేరు బాగా వినిపిస్తోంది. అదే నందూస్ వరల్డ్. మొదట చిన్న చిన్న ఫిర్యాదులుగా ప్రారంభమైన ఈ వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది. బాధితుల వాదన ప్రకారం యూకేలో ఉద్యోగాలు, వీసా రెన్యువల్, ఇమిగ్రేషన్ అవకాశాలు కల్పిస్తామని చెప్పి భారీ మొత్తాలు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. మొదట కొందరు వ్యక్తులు మాత్రమే ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పుడు బాధితుల సంఖ్య పెరుగుతున్నట్టు సమాచారం బయటికి వస్తోంది. ఇక్కడ ఈ కథలో మొదటి పెద్ద ట్విస్ట్ కనిపిస్తోంది. ఇప్పటి వరకు చాలా మంది ఇదే కేవలం భారతీయులకు సంబంధించిన వ్యవహారం అని భావించారు. కానీ తాజాగా బయటికి వస్తున్న సమాచారం ప్రకారం కొంతమంది పాకిస్తానీలు కూడా ఇదే విధంగా మోసపోయినట్టు ఆరోపిస్తున్నారని తెలుస్తోంది. ఫ్రెండ్స్, ఒక కేసులో బాధితులు వేర్వేరు దేశాలకు చెందిన వారు కావడం అంటే అది సాధారణ విషయం కాదు. ఎందుకంటే ఇది ఒక వ్యక్తిగత వివాదం కాదని, మరింత పెద్ద స్థాయిలో విచారణ అవసరమయ్యే అవకాశం ఉందని సూచిస్తోంది. ఇప్పుడు బాధితులు చెబుతున్న అంశాల గురించి మాట్లాడుకుందాం. యూకేలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, వీసా ప్రక్రియ పూర్తి చేస్తామని, ఇమిగ్రేషన్ వ్యవహారాలను సులభతరం చేస్తామని చెప్పి భారీ మొత్తాలు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. కొంతమంది బాధితుల వాదన ప్రకారం లక్షలు కాదు, ఏకంగా 40 లక్షల నుంచి 50 లక్షల వరకు చెల్లించినట్టు సమాచారం బయటికి వస్తోంది. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి ఇది జీవితకాల పొదుపు కావచ్చు. కొందరు అప్పులు చేసి ఉండవచ్చు, మరికొందరు ఆస్తులు అమ్మి ఉండవచ్చు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తోంది. విదేశాలకు వెళ్లాలని కలతో ఎంతమంది డబ్బులు పెట్టుబడి పెడుతుంటారు? కానీ ఆ ప్రక్రియలో సరైన ధృవీకరణ లేకుండా ముందుకు వెళ్తే ప్రమాదాలు కూడా ఉంటాయని ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలక ఆరోపణ ఏమిటంటే, యూకే ఇమిగ్రేషన్ కు సంబంధించిన సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ పత్రాల విషయంలో ఫోర్జరీ జరిగిందనే ఆరోపణ. ఫ్రెండ్స్, ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకంటే విదేశీ ఇమిగ్రేషన్ వ్యవస్థలో డాక్యుమెంట్ ఫోర్జరీ అనేది సాధారణ తప్పిదంగా పరిగణించరు. ఇది నిర్ధారణ అయితే చాలా తీవ్రమైన నేరంగా పరిగణించే అవకాశం ఉంటుంది. యూకే చట్టాల ప్రకారం అధికారిక పత్రాల ఫోర్జరీ నిరూపితమైతే కఠినమైన శిక్షలు ఎదురయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతూ ఉన్నారు. అయితే ఈ అంశంపై తుది నిర్ణయం కోర్టులు మరియు దర్యాప్తు సంస్థలదే అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం. ఈ కేసులో యూకేకి చెందిన న్యాయవాదులు కూడా రంగంలోకి దిగినట్టు సమాచారం. బాధితుల తరపున ఆధారాలు సేకరిస్తున్నారని, వాటిని సంబంధిత అధికారులకు సమర్పించే ప్రక్రియ కొనసాగుతోందని వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఒక కేసు సోషల్ మీడియా చర్చ నుంచి అంతర్జాతీయ లీగల్ స్థాయికి చేరుకోవడం అంటే పరిస్థితి ఎంత సీరియస్ గా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మరో పెద్ద ప్రశ్న, యూట్యూబ్ ఛానల్ భవిష్యత్తు ఏమిటి? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతున్న అంశం ఇదే. కొంతమంది విమర్శకుల వాదన ప్రకారం సంబంధిత ఆరోపణల ఆధారాలను యూట్యూబ్ లకు కూడా సమర్పించే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. ఒకవేళ ప్లాట్ఫామ్ నిబంధనల ఉల్లంఘన జరిగిందని నిర్ధారణ అయితే చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. యూట్యూబ్ ఏ చర్య తీసుకున్నా అది వారి అంతర్గత విధానాలు, అందుబాటులో ఉన్న ఆధారాలు, విచారణల ఆధారంగానే ఉంటుంది. కేవలం ఆరోపణల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోరు. ఇప్పుడు బాధితుల కోణం గురించి మాట్లాడుకుందాం. విదేశాలకు వెళ్లాలనే కళ ప్రతి సంవత్సరం వేలాది మంది యువతలో ఉంటుంది. మంచి ఉద్యోగం, మంచి జీతం, కుటుంబ భవిష్యత్తు, ఈ ఆశలతో చాలా మంది ఏజెన్సీలను ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వివాదాలు బయటికి వచ్చినప్పుడు నిజంగా నష్టపోయేది ఎవరు? ఆ సాధారణ కుటుంబాలే. డబ్బు పోవడం ఒకవైపు అయితే కళ్ళు చెదిరిపోవడం మరోవైపు. అందుకే నిపుణులు ఏం చెబుతున్నారంటే, విదేశీ ఉద్యోగాలు, వీసాలు, ఇమిగ్రేషన్ సేవల విషయంలో అధికారిక రిజిస్ట్రేషన్లు, లైసెన్స్లు, ప్రభుత్వ గుర్తింపులు, లీగల్ ధృవీకరణ తప్పనిసరిగా పరిశీలించాల్సి ఉండాలి. ఫ్రెండ్స్, ప్రస్తుతం ఈ వ్యవహారంలో ఎన్నో ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. బాధితుల వాదన బయటకు వస్తున్నాయి. న్యాయపరమైన చర్యల గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ చివరికి నిజమేంటో నిర్ణయించేది దర్యాప్తు సంస్థలు మరియు కోర్టులే. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే, ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి? మరికొందరు బాధితులు బయటకు వస్తారా? యూకే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? భారతదేశంలో కూడా విచారణ వేగం పెరుగుతోందా? యూట్యూబ్ స్థాయిలో ఏమైనా పరిణామాలు చోటు చేసుకుంటాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లో బయటపడే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం
ఈ వ్యవహారం సోషల్ మీడియా ప్రపంచంలో అత్యంత చర్చనీయాంశంగా మారింది. హలో ఫ్రెండ్స్, ఈ కేసులో నిజాలు పూర్తిగా బయటపడే వరకు ఎలాంటి నిర్ణయాలకు రావడం సరైంది కాదు. అధికారిక సమాచారం మరియు దర్యాప్తు వివరాలను మాత్రమే నమ్మాలి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చేయండి. మా ఛానల్కి కొత్త అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరెన్నో వార్తల విశ్లేషణలు మరియు తాజా అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.